ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9. ఈ కథ వినడంతోనే హేమద్బంతుకు పట్టరాని ఆనందంతో కంఠం గద్గదమై నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండి శరీరమంతా రోమాంచితమైంది. ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న హారతికి ఇద్దరూ మసీదు చేరారు. భక్తులు చేతులు తడుతూ మేళతాళాలతో ఆరతి పాడుతున్నారు. పంతుని చరచరా లాక్కుపోయి సాయికి కుడిపక్కగా శ్యామ కూర్చున్నాడు. పంతు ఎదురుగా కూర్చున్నాడు. సాయి వారు చెప్పినదంతా విని అర్థమైందా అన్నారు. అర్థమైంది. నా చిత్తం శాంతించింది. సరైన మార్గం తెలిసింది అన్నాడు పంత్. నా పద్ధతి అత్యంత ఆశ్చర్యకరము. ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశము ఇలా చెప్పారు. ఆత్మజ్ఞానానికి నిరంతరము ధ్యానం అవసరము. ధ్యానం వలన మనసు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనసు నిలపటమే పరమార్థము. ఇది కుదరకపోతే నా ఆకృతిని నకసిక పర్యంతము అహర్నిశలు నీ మనసులో నిలుపుకో. నీ మనసు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నువ్వు, ధ్యానించబడే నేను, ధ్యానమనే క్రియ వేరుగా అనుభవం అవ్వక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది. ఇంతలో ఆరతి పూర్తే భక్తులంతా జయ జయధ్వానాలు చేశారు. పంతి చేతిలో ప్రసాదం పెడుతూ బాబా, అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలాగా మధురమై సర్వార్థ సిద్ధి లభిస్తుంది అన్నారు. ఈ లీల గురించి హేమద్బంతు ఇలా అంటాడు. నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామా ఇంటికి పంపి నాటి పారాయణ పూర్తి చేయించి శ్యామా నోట ఈ లీలను సాయే చెప్పించారు. నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవటం మన మొదటి కర్తవ్యము. అందుకే ఒకప్పుడు సాయి అన్నారు, సద్గురువును తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకొచ్చినట్లు పిడకలు ఏరుకోవటానికా? మానవుడు జన్మకొచ్చింది సద్గురువు కృపతో మృత్యువును జయించటానికి. సద్గురువు లక్షణాలు ఈ వృత్తాంతంలో ఇలా కనిపిస్తాయి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన వారినే సేవించాలని వేదాలు చెప్తున్నాయి. తత్వదర్శినే సేవించాలని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. వశిష్ఠుని ఆశ్రయించక విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కాలేదు. రాముడు తన ఆచరణ ద్వారా అదే తెలిపాడు. శ్రీ గురుగీత అట్టివాడే గురువని చెప్తుంది. అందుకే నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయి అన్నారు. సాయి సేవించిన గురువులాగా, సాయిబాబాలాగా, అక్కలకాట స్వామి రమణ మహర్షులలాగా సద్గురువు ఎవరినీ తన శిష్యులని తలచరు. సర్వాన్ని ఆత్మగానే దర్శిస్తారు. సాయి అందరినీ బాపు అంటే రమణ మహర్షి ప్రతిజీవిని వారు అనేవారు. అందువలన వారు ఎవరికీ ఏ మంత్రము ఉపదేశించరు. ఆధ్యాత్మిక ప్రచారము, శిష్య సేకరణ, గ్రంథరచన, ఆలయ మఠ ఆశ్రమ నిర్వహణ చెయ్యరు. ముముక్షువే వారిని గురువుగా విశ్వసించి ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి తరించాలి, సాయి చేసినట్లు. అందుకే ఎవరి దగ్గర ఉపదేశం కోసం పాకులాడవద్దని ఆయన హెచ్చరించారు. అలాంటి గురువు దొరికాక ఆయనను నిష్ఠా సబూరిలతో సేవించాలి. ఒకసారి బాపు సాహెబ్ జోగ్ మసీదులో కూర్చొని సద్గురువు శిష్యుణ్ణి తనంతటివాడుగా చేస్తాడంటారు. సాయి నన్నింకా అలా చెయ్యలేదే అనుకున్నాడు. వెంటనే ఆయన నవ్వుతూ అతనిని చూసి, వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. మరొకప్పుడు అతడు ఆయన పాదాలొత్తుతూ, బాబా, నా సేవ పూర్తయినట్లు గుర్తేంటి అన్నాడు. నువ్వు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలా జీవించటమే అన్నారు సాయి. అంటే జీవిత విధానమంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు. ముక్తుడైన వాడే కదా ఇతరులను ఉద్ధరించగలడు. అట్టి వారంతా పూర్ణత్వం చెందకముందు లోకానికి వెల్లడి కారు. అకాలంలో పుట్టిన శిశువు సంపూర్ణం ఎలా అవుతుంది? పిందెకొస్తే పండెలా అవుతుంది?